సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆడబిడ్డలకు రక్షణేది. మనుషుల మధ్య ఉన్నామా, మృగాల మధ్య ఉన్నామా? బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈపురపాలెంలో జరిగిన ఘోరం చూస్తే నిజంగా మనం ఎక్కడ ఉన్నామని ఆలోచన వస్తుంది. మన చుట్టూ ఉన్నవారు మనుషులా, మృగాలా అనే భావన కలుగుతోంది. 21 ఏళ్ల యువతిని కామ పిశాచులు అత్యాచారం చేసి చంపేశారు. వివస్త్రను చేసి మృగాలలా మీద పడి దాడి చేసి ప్రాణాలు తీశారు. దారుణ హత్యకు గురైంది. చేనేత కుటుంబమైన సీతారాంపేటకు చెందిన ఫౌజుల వెంకటేశ్వర్లు కామాక్షి దంపతుల పెద్ద కుమార్తె సుచరిత. ఇంటర్ చదివి ఇంటి దగ్గరే టైలరింగ్ చేస్తూ కుటుంబానికి అండగా ఉంటుంది. ఎప్పట్లాగే శుక్రవారం ఉదయం వేకువజామున 5:30 సమయంలో బహిర్భూమికి వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. సమయం గడుస్తున్న కుమార్తె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. కొంతసేపటికి రైలు పట్టాల పక్కన ఈపురపాలెంలో గర్ల్స్ హై స్కూల్ గోడ పక్కన పొదల్లో విగత జీవిగా కనపడింది. ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అమ్మాయి చంపబడిన తీరు కూడా చూస్తూ ఉంటే చాలా బ్రూటల్ గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనందరం కూడా చూసాం. సుచరితను దారుణంగా హత్య చేసింది నిజంగా మృగాలేనా? ఎందుకు అంటే మనుషులు ఎవరూ కిరాతకంగా ప్రవర్తించారు. ఆమెను వివస్త్రను చేసి శరీరాన్ని మొత్తం రక్కేశారు. తీవ్రంగా గాయపరిచారు. ఇది ఒక్కరి పని కాదు. సామూహికంగా రాక్షసుల్లా మీద పడి పాడు చేసి ప్రాణం తీశారు. సుచరిత ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సర్కార్ కూడా స్పందించింది. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటనా స్థలానికి వెళ్లాలని వెంటనే హోంమంత్రి అనితను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఘటనా స్థలాన్ని హోంమంత్రి పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె ప్రభుత్వం తరపున 10 లక్షలను అందించి వారికి అండగా నిలిచారు. నిందితులను 48 గంటల్లో పట్టుకుంటామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.